యజమాని సామాన్లు మోసిమోసి విసుగెత్తి ఒక ఒంటె అడవిలోకి పారిపోయింది. అడవి వేసవి ఎండలకు చిన్న చిన్న చెట్లు, పొదలు, సన్నజీవాలు చచ్చిపోయాయి. ఒంటెకు ఎక్కడా మేత దొరకలేదు. మేతకోసం అది తిరుగుతూ ఉండగా ఒక నక్క ఎదురుపడి, ఒంటెబావా, ఒంటెబావా, నీవు చల్లగా ఉన్నావా అని అడిగింది. ఏమి చెప్పను నాయనా, ఎక్కడా పచ్చని పచ్చికైనా కనిపించటంలేదు. మేతకోసం 6 రోజుల నుంచి అలమటించిపోతున్నాను అన్నది ఒంటె. నాగతి అలాగే ఉంది. 10 రోజుల నుంచి మేక కాదు కదా, మేకపిల్ల అయినా దొరకలేదు. నీకు మేత కావాలి, నాకు మాంసం కావాలి. మనమిద్దరం కలిసిపోదామా అన్నది నక్క. ఒంటె సరేనన్నది. ఈ విధంగా రెండూ కూడబలుక్కొని పోతూ ఉండగా దారిలో ఒక గుంటనక్క, ఒక తోడేలు కలిశాయి. ఆ 4 కలిసి ఉండసాగాయి. వాటికెక్కడా తిండి దొరకలేదు. కడుపులు మండిపోతున్నాయి. ఇలా 10 రోజులు పస్తులతో గడిపాయి. చివరికి తోడేలు నక్కను చాటుగా పిలిచి, ఇక లాభంలేదు, నేను, నువ్వు, గుంటనక్క కలిసి ఒంటెను చంపి దాని మాంసం తిందాము అన్నది. నీకు అంతా తొందరే. ఒంటె తనని తినమని మెడచాపుతుందనుకున్నావు కాబోలు. దానికి కోపం వస్తే మనం ముగ్గురం ఎక్కడుంటాము? దానికి బలంతో అయ్యే పని కాదు. నేనొక ఉపాయం చెబుతాను. నీవు కాళ్ళు నిగడదన్ని పొట్ట ఉబ్బించి చచ్చినట్లు పడుకో. నేను ఏమి చేసినా నీవు ఊరుకోవాలి. లేకపోతే కడుపు మాడి మనమందరం చస్తాము. నేను కేక వెయ్యగానే పరిగెత్తుకురా అన్నది నక్క. సరేనని తోడేలు అలాగే పండుకున్నది. నక్క ఒంటె దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నావు అని పలకరించింది. అది కళ్ళనీళ్లు పెట్టుకుని, ఏమి చెప్పను, ఈ వేసవికాలం ఎలా వెళ్లమారుతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను అన్నది. మాకు అంత చిక్కులేదు. అటుచూడు, తిండి మానుకోవటం కోసమని తోడేలు వేసవికాలమంతా చచ్చిపడి ఉంటుంది. చినుకులు పడగానే నేను దానిని తీసుకెళ్లి నీళ్లల్లో వేసి, రావే తోడేలా అంటే మళ్లీ బ్రతికి వస్తుంది అన్నది నక్క. నిజమేనా? మళ్లీ బ్రతుకుతుందా అని ఒంటె ఆశ్చర్యంగా అడిగింది. నీవే చూడు అంటూ నక్క తోడేలును లాక్కువెళ్లి నీళ్లల్లో పడవేసి, రావే తోడేలా అంది. ఆ పిలుపు వినగానే తోడేలు లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చింది. ఒంటె నమ్మింది. అయితే నన్ను ఈ వేసవిని ఒక్కసారి మాత్రం చంపండి అని ఒంటె పడుకున్నది. ఒంటె ఈ మాట అని పడుకోగానే తతిమ్మ 3 దానిమీదపడి చీల్చి మాంసం పోగులు పెట్టాయి. ఈ పేగులు నదిలో జాడించుకు వస్తానని తోడేలు నదికి వెళ్ళింది. చూస్తావెందుకు, మంచి మంచి ముక్కలు తిందామురా అని నక్క గుంటనక్కను పిలిచింది. తోడేలు ముక్కలను లెక్కపెట్టుకుపోయింది. వచ్చిన తరువాత లెక్కకు తగ్గితే మన డొక్కలు చీలుస్తుంది కాబోలు అన్నది గుంటనక్క. సరే, అది వచ్చేందాకా కూర్చో అని నక్క ఒంటె మెదడు, గుండెకాయ తినటం మొదలెట్టింది. గుంటనక్క కూడా భాగం పంచుకున్నది. తోడేలు నడిదెగ్గరనుంచి వచ్చి మాంసం పోగు చూచి తల ఆడిస్తూ, ఎక్కడా మెదడు కనిపించదేం అని గుంటనక్కను గద్దించింది. గుంటనక్క నక్కవంక చూచింది. ఒంటెకు మెదడెక్కడిది, ఉంటే చంపించుకుంటుందా అన్నది నక్క. సరే, గుండెకాయ ఏది అని తోడేలు మళ్లీ గుంటనక్కవంక కొరకొర చూచింది. గుంటనక్క మళ్లీ నక్కవైపు చూచింది. నావంక చూస్తావెందుకు, తిన్నప్పుడు నావంక చూసి తిన్నావా అన్నది నక్క. తోడేలు అమాంతం గుంటనక్కవైపు దూకింది. గుంటనక్క కాళ్లకు బుద్ధి చెప్పింది. దాన్ని వదలక తోడేలు వెంటబడ్డది. అలా ముందు గుంటనక్క, వెనుక తోడేలు పరిగెత్తుతూ ఉంటే నక్క ఒంటె మాంసం తిన్నంత తిని మిగిలింది తన బొరియలోకి చేరవేసింది. తోడేలు తిరిగి వచ్చేటప్పటికి ఒక్క ఎముక ముక్కగూడా మిగలలేదు. నక్కను కలాబేలా చూచి, ఏది మాంసం అని అడిగింది తోడేలు. ఏమి మాంసం అన్నది నక్క. ఒంటె మాంసం అన్నది తోడేలు. ఒంటె మాంసం మనకెక్కడిది అన్నది నక్క. నీకు బొత్తిగా మతిపోతూ ఉంది. ఇక్కడ ఒంటె, మనం ముగ్గురం ఉన్నామా? అప్పుడు ఒంటెను చంపటం, గుంటనక్క పారిపోవటం జరగలేదా అంది తోడేలు. అవును, గుంటనక్క పారిపోయింది. నేను గుంటనక్క వెంట వెళ్ళితిని. గా మాంసం ఉండాలి. ఏమయింది ఆ మాంసం అని అడిగింది తోడేలు. మిత్రమా, ఆకలితో ముగ్గురం చస్తున్నాము. ముగ్గురం చావటం దేనికి? ఒకళ్ళు చస్తే ఆ మాంసంతో మిగతా 2 బతకవచ్చు గదా అన్నది. నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉంది. అయితే ఎవరు చావాలి అంది గుర్రం. పెద్దవాళ్లకోసం చిన్నవాళ్లు త్యాగం చెయ్యటం ధర్మం అన్నది నక్క. గుర్రము, తోడేలు దానికి ఒప్పుకున్నాయి. నక్క తరువాత ఇలా అంది. మీ అందరిలోకి నేనే పెద్దననుకుంటాను. ఎందుకంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం పోట్లాడుకున్నప్పుడే నాకు చూపు మంద్యమైంది అని ఇంకేమో చెప్పబోయింది. తోడేలు వెంటనే అందుకొని, నిజమే, ఆ యుద్ధంలో నా మునిమనవళ్లు కూడా చచ్చిపోయారు. నా మునిమనవళ్లను సాకలేక నా తాడ తెగింది అన్నది తోడేలు. వెంటనే గుర్రమన్నది, మీరు చాలా పొరపడుతున్నారు.
మీకంటే నేను చాలా పెద్దదానిని. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, కాని నా వెనకకాలి గిట్టమీద నా యజమాని వ్రాసాడు, కావాలిస్తే మీరే చూడండి అంది. ముసలిదాన్ని కావటం వల్ల నాకు కళ్ళు సరిగా కనిపించవు, కాస్త వెనక్కుపోయి చూడు అని నక్క తోడేలును పంపింది. తోడేలుకు బుద్ధిలేదు. నక్కమాట నమ్మి గుర్రం వెనుకకు పోయింది. తోడేలును సరిగా కాళ్ల దగ్గరకు రానిచ్చి గుర్రం ఫెడేలున ఒక్క పన్ను తన్నింది. ఆ దెబ్బకి తోడేలు గిలగిలాలు తిరిగి చచ్చింది. ఇక గుర్రం అదే పరుగు. హమ్మయ్యా, ఇన్నాళ్లకు శని విరగడయిందిరా అని సంతోషంతో ఒక్కసారి పోయి తన బొరియలోకి పోయిపడింది.